పరిశుద్ధురా గొప్ప తండ్రి, అయోగ్యురాలు, ఎన్నిక లేని జ్ఞానం లేని దాన్ని ప్రభా, ఏమాత్రము తండ్రి ప్రయోజనం లేనటువంటి దాన్ని ప్రభా, కానీ నాయన నీ వాక్కు ప్రభా నన్ను మమ్మల్ని అందరినీ కూడా బలపరిచేది, బాగు చేసేది, నడిపించేది ప్రభా. అట్టి మీ సన్నిధి, మీ వాక్కును, మీ ప్రసన్నతను ఇక్కడ ఉంచి మీరే నన్ను మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి నా యొక్క అజ్ఞానత, వివేకం, నా తెలుగు తక్కువ స్థితి ఎక్కడ కూడా ఏలుబడి చేయకుండా మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ ఆత్మ, మీ నడిపింపును, మీ వాక్కును మాకు దయచేయమని యేసునామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆయన కుమారుడైన యేసు రక్తము మనలను ఏం చేస్తుందంట? ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువు ఆయన కుమారుడిగా ఉండి ఈ లోకానికి వచ్చి ఏం చేశారు? రక్తాన్ని చిందించారు. చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుకుందాం. వేటి రక్తము పాప పరిహార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును, శిబిరము వెలుపట దహింపబడును. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని ఎలుపట శ్రమ పొందెను. చూడండి, పాత నిబంధన గ్రంథంలో మనం చదువుకుంటే మనకు తెలిసింది, ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాపం చేసినప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఒక బలిని తీసుకొచ్చి, గొర్రెని కానీ మరి ఏదైనా సరే ఒక బలిని తీసుకొచ్చి అది యాజకుని చేత, అంటే ప్రధాన యాజకుడు ఇది ఈ బలి ఇవ్వచ్చు, ఇది మంచిదే అనుకుంటే అప్పుడు బలి అర్పించాలన్నమాట. అయితే ఆ యొక్క బలిని తీసుకొచ్చినప్పుడు ఈ తప్పు చేసినటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆ 2 చేతులు ఏం చేయాలంటే ఆ బలి పశువు మీద పెట్టి, ఇదిగో నా పాపమును, నేను చేసినటువంటి తప్పును దీని మీదకి మోపుతున్నాను అని చెప్పి 2 చేతులు పెట్టి చెప్పాలన్నమాట. అప్పుడు ప్రధాన యాజకుడు దాన్ని బలి అర్పిస్తాడు. అప్పుడు మనిషికి ఏమవుతుంది? పాప పరిహారం జరుగుతుంది అని చెప్పి పాత నిబంధనలో జరిగింది. చూడండి, అదే బలి మనం ఇప్పుడు ఇవ్వాలనుకోండి, ఎన్ని బలులు ఇవ్వాలి? ఇక పద్దాక రోజు ఏం జరుగుతూ ఉంటాయి? బలులు అర్పిస్తానే ఉండాలి. ప్రతిరోజు కూడా బలి అర్పిస్తానే ఉండాలి. ఎందుకంటే మనం చేసే ప్రతి తప్పును బట్టి. కానీ బలి అర్పించే పని లేదు ఇప్పుడు. ఆయనకి ఏమి ఇష్టం కాదంట? బలి అర్పించుట కంటే విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి. ఎవరైతే పశ్చాత్తాపడతారో, ఎవరైతే తన పాపలు ఒప్పుకుంటారో, ఆయన కుమారుడైన యేసు రక్తము, యేసయ్యే ఈ లోకానికి ఎలా వచ్చారండి? బలిగా అర్పించబడడానికి వచ్చారు. ఎందుకంటే మానవులందరూ కూడా నశించిపోతున్నారు. దేవుని రూపంలో చేసుకున్నాడు కదండి మనుషుల్ని. ఆ మనుషులందరూ కూడా నరకంలోకి వెళ్ళిపోతున్నారు, నశించిపోతున్నారు అని చెప్పి ఆయన ఈ లోకానికి దిగి వచ్చారు. నిజంగా ఆయన జీవించున్నటువంటి దినాలలోనే మరియ ఏం చేసిందంట? యేసయ్య పాదాల దగ్గర ఆమె ఎలా కూర్చుందో, ఎందుకు కూర్చుందో, ఏ మనసుతో కూర్చుందో, ఎలాంటి మనసుతో ఉందో, ఏ రకంగా తన స్థితిని సరి చేసుకుంటుందో, ముందుగా కూర్చుంటం వల్ల దేవునికి ఆత్మ ఎంతగా ఏలుబడి చేస్తుందో, దేవుని సన్నిధిని ఎంతగా ఆమె ఇష్టపడిందో. ఎన్ని పనులున్నా సరే మార్త తిట్టుద్ది, అంటది, ఇదిగా చేస్తుంది అని తెలిసినా కూడా ఏం చేస్తుందామా? నిబ్బరంగా కూర్చుంటాం. దేవుని సన్నిధిలో ఎలా కూర్చోవాలంట? మనం నిబ్బరంగా, ప్రశాంతంగా, అన్నీ మర్చిపోయి, దేన్ని ఆలోచించుకోకుండా దేన్ని అనుభవించాలి? మనం దేవుని సన్నిధినే అనుభవించాలి. మనం ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుని సన్నిధిని అనుభవిస్తే నీకు చాలా తృప్తిగా ఉంటుంది. కానీ నువ్వు ప్రార్థనలో కూర్చొని ఏదేదో ఆలోచిస్తా ఉన్నావు అనుకోండి, నీకు అసలు తృప్తి దొరకదు. కాబట్టి మందిరంలో కూర్చున్నా, లేకపోతే దేవునికి సన్నిధిలో కూర్చున్నా, మరియా ఎన్ని పనులు ఉన్నా సరే ఎలా కూర్చుందంట? నిబ్బరంగా ఆయన పాదాల దగ్గర కూర్చొని ఏం చేస్తుంది? లాజరు, మరియా, మార్తా, ఇదిగో మీకు శుభవార్త, యేసుని నమ్మిన కుటుంబము
పరిమళ పుష్ప కదంబము హాజరు మరియా మాత ఇదిగో మీకొక శుభవార్త యేసు పాదముల కడ గడిపిన సమయం మధురం యేసునితో సహవాసము ఆత్మకు బహు సంతోషము లాజరు మరియా మార్త ఇదిగో మీకొక శుభవార్త. చూడండి, దేవునికి సన్నిధిలో గడిపినటువంటి సమయము మన ఆత్మకు ఏంటంట బహు సంతోషం. లోకంతో గడిపినటువంటి సమయము శరీరానికి సంతోషం, లోకానుసరమైనటువంటి జీవితము మనుషులకు సంతోషం. కానీ మన ఆత్మ ఏం చేస్తూ ఉంటుంది? ఏంటి సమయాంతా వ్యర్థపరుచుకుంటున్నావు, బుద్ధిహీనరాలా అందా లేదా? ఎన్నిసార్లు అంటది? చాలాసార్లు మాట్లాడుద్ది కదా మన మనసు, మన ఆత్మ మనతో. ఏంటి బుద్ధిహీనంగా చేస్తున్నావు, బుద్ధిహీనంగా సమయాన్ని వ్యర్థపరుచుకున్నావు, ఏంటి ఇది సమయం, ఎంత సమయం పోగొట్టుకున్నావు నువ్వు అని మన ఆత్మ మనని గద్దిస్తూ ఉంటుంది. కానీ మనం ఏం చేస్తూ ఉంటాం? వాత వేయబడిన మనసాక్షి అయితే అది పనిచేయదు. ఇంకా గద్దించినా సరే లోపల లోపల బాధపడుతూ అది అలా ఉండిపోద్ది. కానీ సరిగా పనిచేసే మనసాక్షి ఏం చేస్తుందంటే మనిషిని తొందర చేసి అక్కడి నుంచి లేచిపోయి మరలా వచ్చి దేవుని సన్నిధిలో కూర్చునేలాగా చేస్తుంది. కాబట్టి ఆ ఆత్మకి సంతోషం రావాలంటే ఎక్కడ సంతోషం ఆత్మకి? దేవుని పాదాల దగ్గరే ఆత్మ సంతృప్తి చెందుతాము. కాబట్టి మనం దేవుని పాదాల దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. ఈ లోకంలో ప్రభు ఉన్నప్పుడు ఆమె చక్కగా సద్వినియోగము చేసుకుంది. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన పాప పరిహార్థ బలిగా ఈ లోకానికి వచ్చారు. ఎలా వచ్చారండి? దేనికోసం వచ్చారు ప్రభు ఇక్కడికి? నా పాపముల నిమిత్తమై చనిపోవడానికి వచ్చారండి, సిలువ వేయబడడానికి వచ్చారండి, శ్రమ పొందడానికి వచ్చారండి. నిజంగా శ్రమను చూస్తే ఎవరైనా అనుభవించడానికి ఇష్టపడతావా అండి? బాధ ఉందని తెలిస్తే ఆ బాధ నాకు దయచేయి ప్రభా అంటామా? చెప్పండి. ఆ బాధ నాకు ఈ ప్రభా అంటామా? ఎవరు అనలేం. ఎందుకని? మనము ఇష్టపడం, బాధ అంటే మనకి ఇష్టపడం. కానీ పరలోకం నుంచి తండ్రి కుమారునికి చూపించారంట, ఇదిగో ప్రజల కోసం నువ్వు పడవలసినటువంటి హింస, నువ్వు పడవలసినటువంటి బాధ, నువ్వు పడవలసినటువంటి సిలువ శ్రమలు, అవమానాలు, నిందలు, ఇలాంటి రక్తము చిందించి ఇలా అవ్వాలి, నువ్వు భరిస్తావా అంటే కుమారుడు ఎలా వచ్చాడండి? మన అందరి కోసం ఎలా వచ్చారు? ఆయన నిజంగా బలిగా అర్పించబడడానికి ఆయన వచ్చారండి. నిజంగా ఎంత ప్రేమ అండి! ఆయన శ్రమను కూడా ఏం చేయలేదు, లక్ష్య పెట్టలేదు, నిర్లక్ష్య పెట్టారు. అవమానాన్ని, బాధను నిర్లక్ష్య పెట్టారు, కొరడా దెబ్బలు నిర్లక్ష్య పెట్టారు, శ్రమను నిర్లక్ష్య పెట్టారు. కానీ యేసు రక్తం ఎంత విలువైందో తెలుసా? యేసు రక్తం ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేయదు. ఒక మనిషిని పవిత్రపరచడం ఎవరి వల్ల అవుద్దండి? కోడిల రక్తం వల్ల, మేకల రక్తం వల్ల, ఎడ్ల రక్తం వల్ల విమోచన ఉందండి? విమోచన లేదు. ఒక పరిశుద్ధుడు రావాలి, ఆ పరిశుద్ధుడు రక్తము చిందించబడాలి. ఆ రక్తము చేతే మనుషులకి ఏం కలుగుతుంది? విడుదల కలుగుతుంది, విమోచన కలుగుతుంది. చూడండి, రక్తం అంటే ప్రాణము కదా. రక్తం లేకపోతే ప్రాణం ఉంటుందండి? రక్తం అంతా పోయింది మనిషిలో, ఏమైపోతారు? మనిషి చనిపోతారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు సిలువలో ఏమైపోయారు? మన కోసం చనిపోయారు. ఆఖరి భక్తుల వరకు కూడా రక్తాన్ని ఏం చేశారంట? చిందిస్తూనే ఉన్నారంట. ఆ యొక్క సైనికుడు ఆ డొక్కలో పొడిచినప్పుడు ఏమొచ్చినాయి అండి? రక్తం వచ్చిందా, నీళ్ళు వచ్చినాయా? నీళ్ళే వచ్చినాయి. ఎందుకంటే ఇంకా ఆ బాడీలో ఏం లేదు, ఇంకా రక్తం అనేది లేదు. ఆఖరి పట్టు వరకు కూడా ఆయన కొంచెము కూడా స్వార్థము
అమ్మో నాకు శక్తి చాలట్లేదు, లేదు నా బలం చాలట్లేదు, నేను చాలా ఇదైపోతున్నాను, ఇంకా నాకు చాలు అని అనుకోలేదండి. ఆయన యొక్క శరీరం ఏమైపోయింది? నాగడి చాళ్ళుగా దున్నబడింది. నీకోసం నా కోసం అప్పుడు అలా అయిపోయారు, అప్పుడు అలా అయిపోయారని మనం ఏడుస్తూ ఉంటాం. కానీ అది కాదండి చేయవలసింది. ఏంటో తెలుసా? ఇప్పుడు ఆయన గాయాలను మనము రేపకూడదు. నువ్వు తప్పు చేసినప్పుడు ప్రతిసారి ఆయన గాయం ఏం చేయబడుతుంది? రేపబడతా ఉంది. ఆయనకి నొప్పి కలుగుతూ ఉంది, బాధ కలుగుతూ ఉంది, ఆయన బాధపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయన సంతోషపడాలంటే ఏం చేయాలి? లోకంలో ఉండి పాపంలో ఉండి తెలియకోకుండా నువ్వు ఎన్ని తప్పులు చేసినా యేసు ప్రభు దగ్గరికి వచ్చి సమస్తం ఒప్పుకొని నువ్వు పశ్చాత్తాపడి విడుదల పొందితే నిన్ను మళ్ళీ ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు? నూతనమైనటువంటి వ్యక్తిగా మార్చేస్తాడు. ఎలీషా కూడా ఏం చేశారండి? ఆ నీళ్ళ ఊట దగ్గర ఏం చేశారు? ఉప్పు వేసి ప్రార్థన చేసినప్పుడు ఆ ఉప్పులో ఉన్నటువంటి నిసారం అంతా కూడా పోయి ఏమైపోయింది? మంచి వాటర్ వచ్చినాయి కదా. అలాగే నీ జీవితం కూడా నిసారంగా, పనికిరాందిగా, పాపంతో నింపబడిందిగా, అణువు కూడా నీ దేహము, నీ కళ్ళు, నీ చేతులు, నీ తలంపులు, నీ ఆశలు, నీ శరీరం అంతా చెడిపోయిందిగా ఉన్నప్పుడు నువ్వు వచ్చి దేవుని పాదాల దగ్గర కూర్చొని పశ్చాత్తాపడితే, ఆయన సిలువ వైపు చూస్తే, నువ్వు ఒప్పుకుంటే నిన్నేం చేస్తాడు? ఆయన పరిపూర్ణంగా నిన్ను కడుగుతాడు, పరిశుద్ధపరుస్తాడు. యేసు రక్తము నేనేం చేస్తుందండి? సమస్త కల్మషము నుండి కూడా నేనేం చేస్తుందంట? పరిశుద్ధపరుస్తుందంట. అందుకే నూతనమైనటువంటి వ్యక్తిగా మార్చబడతారు. అందుకే అగస్టిన్ ఏమన్నాడు? ఈ అగస్టిను పరిశుద్ధుడైన అగస్టిన్ అని దేవుడు పిలిచాడు. ఒక అమ్మాయి వచ్చి అడిగితే ఏమన్నాడు? నీవు ఆమెమో కానీ ఆయన నేను కాదమ్మా, నేను ప్రభు అగస్టిన్ అమ్మ అన్నాడు. ఎందుకని చెప్పండి? ఎందుకని అన్నాడు? ప్రభు ఏం చేశారంట? ఆయన స్వరక్తం ఇచ్చి మన్ని కొనుక్కున్నాడంట. ఒకసారి డిఎల్ మోడీ గారు ట్రైన్లో ప్రయాణం చేస్తా వెళ్తుంటే ముగ్గురు కూర్చున్నారంట, యవనస్తులు కూర్చొని అన్నారంట, సార్ మీరు కూడా రండి, మేము ముగ్గురు ఉన్నాము, మీ చెయ్యి కూడా కలపండి, ప్యాకెట్ ఆడదాం అని చెప్పన్నారంట. అప్పుడు ఆయన అన్నాడంట, ఆయన 2 చేతులు వెనకాల పెట్టుకొని నాకు చేతులు లేవయ్యా అన్నాడంట. పక్క నవ్వారంట. మీకు చేతులు లేవంటావేంటి సార్? 2 చేతులు వెనకాల పెట్టుకొని చేతులు లేవంటారేంటి సార్? మీకు ఉన్నాయి కదా అని చెప్పి నవ్వుతున్నారంట. ఈ 2 చేతులు నాయి కాదు అన్నారంట. ఇంకా నవ్వారంట. అప్పుడు చెప్పాడంట, ఒకప్పుడు ఈ 2 చేతులు కూడా ఏం చేసినాయి? అన్ని పాపాలు చేసినాయి, అన్ని తప్పులు చేసినాయి. కానీ ఇప్పుడు ఆయన రక్తం ఇచ్చి నన్ను కొనుక్కున్నాడయ్యా, ఆయన పరిశుద్ధపరిచాడు. ఈ చేతులు ఆయన కోసమే, ఈ కాళ్ళు ఆయన కోసమే, ఈ చూపు ఆయన కోసమే, ఈ దేహం ఆయన కోసమే, ఆయన కొరకే ఈ జీవితం అని చెప్పినప్పుడు, ఆయన సాక్ష్యాన్ని చెప్పినప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు కూడా ట్రైన్లో అక్కడికక్కడే మారు మనసు పొందారట. చూడండి, దేవుడు వెలపెట్టి నిన్ను కొన్నాడు తెలుసా? నీవు నీ సొత్తు కాదు, వెలపెట్టి వెల చెల్లించి కొనుక్కున్నాడు నిన్ను. అయితే నువ్వేం చేస్తున్నావు? చెప్పండి, ఏం చేస్తున్నావు? నా చేతులు, నా కాళ్ళు, నా చూపులు, నా శరీరం, నా ఇష్టం, నేను ఏమైనా చేస్తాను, ఎక్కడికైనా వెళ్తాను, ఏదైనా చేస్తాను అని చెప్పి నీ ఇష్టానుసారంగా ఏం చేస్తున్నావు? నడుచుకుంటూ వెళ్ళిపోతున్నావు. చూడండి, దేవుడికి అది కాదు ఆ దుఃఖము. నీ కొరకు స్వార్థము లేకుండా చివరి బొట్టు వరకు కూడా ఆయన రక్తాన్ని చిందించి నిన్ను పరిశుద్ధపరచడానికై, నిన్ను నిష్కలంకమైన వ్యక్తిగా మార్చడానికై, నిర్దోషమైన వ్యక్తిగా మార్చడానికై, పరలోకం తీసుకెళ్ళడానికే ఆయన రక్తాన్ని నీ కొరకు చిందించాడే, ఆయన బలిగా అయిపోయాడే, ఆయన అలా త్యాగం చేశాడే. నీవు ఏం చేస్తున్నావు? దేవునికి అర్పించుకుంటున్నావా? నీ కొరకు త్యాగం చేసి వెల చెల్లించిన ఆయన కోసం నువ్వు బ్రతుకుతున్నావా? నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావా? ఎలా బ్రతుకుతున్నావు? దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను దేవుని బిడ్డను కదా, నేను మాట్లాడే ప్రతి మాట దేవుడు వింటాడు కదా, నేను చేసే ప్రతిక్రియ దేవుడు చూస్తాడు కదా, నా ఆలోచనలు, నా తలంపులు, నా ఉద్దేశాలు అన్నీ ఆయన చూస్తే అమ్మో ఆయనకి ఎంత బాధకరంగా ఉంటుంది, ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది. చూడండి, ఆ దినాల్లో మనుషులు కొనుక్కునేవారు కదండి. యేసు ప్రభు రాకముందు
ఆ మనుషులకి ఏం చేసేవాళ్ళండి? గేదెలను కొనుక్కుంటే వాటికి వేస్తారు చూడండి, అలా వేసేవాళ్ళు, స్ట్రెక్కర్ వేసేవాళ్ళు. ఆ యొక్క వ్యక్తి, ఆ దాసుడు ఎలా ఉండాలి? యజమానుడు ఏం చెప్తే అది చేయాలి, అంతేనా? లేకపోతే ఇంకొక దాంట్లో చేస్తానంటే ఊరుకుంటారా? యజమానుడు ఏం చెప్తాడో ఆ పని చేయాలి, అలా ఆ విధానంలోనే ఉండాలి, లేకపోతే యజమానుడు ఊరుకోడు. కానీ ప్రభువు నీకు స్వతంత్రతనిస్తే, ప్రభు నీకు స్వేచ్ఛనిస్తే, ప్రభు నిన్ను ఒక శ్రేష్టమైన విధానంలో ఫ్రీగా చక్కగా ఉండటానికి నీకు ఇస్తే, ఇష్టానుసారంగా జీవిస్తావా? ఇష్టానుసారంగా ప్రవర్తిస్తావా? ఇష్టానుసారంగా సమయాన్ని వ్యర్థపరుస్తావా? ఇష్టానుసారంగా వెళ్ళిపోతావా? చూడండి, భయం లేనటువంటి స్థితిలో జీవిస్తావా? దేవునికి భయపడవా? దేవునికి భయపడాలా వద్దా? భయపడాలి. ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక ఆమె వచ్చిందంట. అయ్యా, నేనెంతో ముందుండేదాన్ని, అన్నీ నేనే చేసేదాన్ని, మనుషులందరినీ నేనే తీసుకొచ్చేదాన్ని, ఎంత ప్రార్థన చేసేదాన్నో మీకు తెలుసు, మీరు వచ్చినప్పుడు కొత్తలో ఎంత సహకారిగా ఉండేదాన్నో, ఎంతమందిని వీళ్ళందరినీ నడిపించిన వ్యక్తిగా ఉండేదాన్ని. ఇప్పుడు ఎందుకయ్యా అసలు నాకు ప్రార్థనే రావట్లేదు? ఏం రావట్లేదు? అసలు ప్రార్థనే రావట్లేదయ్యా. అసలు ఎందుకు రావట్లేదు? కొంచెం నా కోసం ప్రార్థన చేస్తారా మీరు? ఎందుకు రావట్లేదు అడుగుతారా దేవుణ్ణి? సరేనమ్మా అట్టకి చేస్తాను, వెళ్ళరా అన్నారంట. సరే 10 రోజులకు వచ్చిందంట. వస్తే అడిగారంట, ఏమ్మా దేవుడు ఏమన్నా చెప్పాడా? అదే కదయ్యా, ఇప్పుడు చెప్పట్లేదనే కదా నీకు చెప్పింది, నేను నాతో మాట్లాడతలేదు దేవుడు అని. సరేనమ్మా కూర్చో చెప్తానని చెప్పానంట. దేవుడు ఏమి చూపించలేదమ్మా నీకు? చూపించలేదయ్యా. నువ్వు ఏ మరసింహన్న తెచ్చుకొని ఇంట్లో పెట్టుకున్నావా అన్నాడంట. అది చూపించాడయ్యా దేవుడు నీకు, అది చూపించాడా అని ఏడుస్తుందంట, కింద కొట్టుకొని ఏడుస్తుందంట. అసలు ఏంటో చెప్పమ్మా తల్లి అంటే, నిజమేనయ్యా, ఏంటంటే మా ఆయనేమో పెళ్ళిళ్ళు పెద్దయ్యా, నేనేమో సంఘ పెద్దనే, నేనేం పేరంటాలు పెద్దనే, ఆయనేమో గ్రామ పెద్ద. నేను పేరంటానికి వెళ్ళినప్పుడు ఎప్పటి నుంచో ఆశ అయ్యా, నాకు ఏం కావాలని, మరచెంబు, ఇత్తడి మరచెంబు కొనుక్కోవాలని ఆశ, కానీ కొనుక్కోలేకపోయా. ఓ పెళ్లి జరుగుతుంటే, పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత సారి తీసుకొచ్చి అవి తీసుకొచ్చి వాళ్ళ కోడలు మరచెంబు తీసుకొచ్చింది కొత్తదే, అక్కడ పెట్టింది. ఎవరు లేరు, ఆ మరచెంబుని తెచ్చేసుకున్నా. ఎవరు చూడట్లేదు కదా అని ఆ మరచెంబుని తెచ్చుకున్నా. ఇంట్లో ఎక్కడ పెడితే మా ఆయన చూస్తాడో అని గోడలో పెట్టి దాన్ని ఏం చేశాను, అలికేశానయ్యా అందంట. ప్యాకింగ్ చేసి అలికేశానయ్యా అందంట. అదేనయ్యా నీకు చూపించిన దేవుడు. సరే అది తీసుకురా వెళ్ళి అన్నాడంట పాస్టర్ గారు. సరేనా, ఎప్పుడు తీసుకురాలేనయ్యా, మా ఆయన పిల్లలు అందరూ ఉంటారు కదా, తీసుకొస్తానయ్యా, కానీ ఇప్పుడు తీసుకురాను అన్నారంట. అందరు పడుకొని ఇచ్చినాక అర్ధరాత్రికాడ ఏం చేసింది, ఆ గోడను తవ్వి ఆ మరచెం బయటికి తీసి అందరు లెక్క ముందు తెల్లారగట్ట తీసుకొచ్చి ఏం చేసింది, ఇక్కడ పెట్టేసి చర్చి దగ్గర పెట్టేసి వెళ్ళిపోయింది. ఇదేనయ్యా మనసింబు, అయ్యా తప్పైపోయింది అయ్యా, ఇటు చేశానయ్యా, దేవుని సన్నిధిని పోగొట్టుకున్నానయ్యా, దేవుని ఆత్మని, దేవుని నడిపింపు పోగొట్టుకున్నానయ్యా, ఇలా చేశానయ్యా, క్షమించండి అయ్యా, ఇది నాకు వద్దయ్యా, మీరే ఉంచుకోండి అయ్యా అందంట. ఆయన అన్నాడంట, నువ్వు దొంగతనం చేసి నీ దొంగతనంలో పాలు పంపులు నన్ను కలుపుతావా, తీసుకెళ్ళు, లేకపోతే ఓ పని చేయి, ఎవరి దగ్గర తీసుకొచ్చావో వాళ్ళకి వెళ్ళి ఇచ్చిరా అన్నారంట. ఇచ్చిరమ్మంటే, అయ్యా అయ్యా నేను ఇచ్చిరాలేనయ్యా, నా వల్ల కాదయ్యా, అసలే మాకు వాళ్ళకి మొన్నటిదాకా మార్పు లేకపోతే చాలా యుద్ధాలు జరిగిపోయినాయి అయ్యా, గొడవలు జరిగిపోతాయి అయ్యా, అమ్మో వల్ల కాదయ్యా అంటుందంట. ఓ పని చేయి, అవును నేను రమ్మన్నాను చెప్పానంట. అయ్యా నా పేరు చెప్పమాకండి అయ్యా, చాలా గొడవలు అయిపోతాయి అయ్యా, నేను చేస్తాగా, నేను చెప్తాగా, నీకెందుకు, నువ్వు నిబ్బరంగా ఉండు, నువ్వు వచ్చి ఆమెను పిలుచుకురా అని చెప్పానా అంట. సరే ఆమె దగ్గరికి వెళ్ళి, ఆమెని నేను పాస్టర్ గారు రమ్మంటున్నారు వదిన అని చెప్పిందంట. సరే ఆమె ఏం చేసింది, పాస్టర్ గారి దగ్గరికి వచ్చిందంట. వస్తే నువ్వు వెళ్ళి పాస్టర్ గారి దగ్గర ఉండు, నేను ఏమితో మాట్లాడతాను, నువ్వు వాటిని చాటుగా వెళ్ళి కూర్చో అక్కడ అని చెప్పి అన్నాడంట. నేను పిలిచినప్పుడు రండి అన్నాడంట. సర్లే ఈమెను, అమ్మ పిల్లలు బాగున్నారా, మీరు బాగున్నారా, అందరు బాగున్నారా, అందరు బాగున్నారయ్యా అని చెప్తుందంట. అమ్మా మీ మరచెంబు ఏమన్నా పోయిందా? అయ్యో పోయిందయ్యా,
మా కోళ్ళ కొత్తది తెచ్చుకుంటే దొంగలు ఎత్తుకెళ్ళిపోయారయ్యా అందంట. నీకు మరచెంబేగా కావాల్సింది, ఇదిగో నీ మరచెంబు నీకు, ఇదిగో ఇదేనా చూడు, మీదేనా అంటే చూసుకొని, ఇదేనయ్యా మాదేనయ్యా, సరే తీసుకెళ్ళమ్మా. వెళ్తాను కానయ్యా, ఎవరు తీసుకొచ్చారయ్యా ఇదే అంద. ఎవరు తీసుకొచ్చారయ్యా అని అడిగితే అప్పుడు ఏం చేయాలి? ఈయనంట, నేను చెప్తా కానీ ఈ విషయాన్ని నీకు నాకు మన మధ్యలోనే ఉండాలి కానీ ఇంకెవ్వరికి తెలియకూడదమ్మా అని చెప్పారంట. సరే అని చెప్పి, అట్లాగేనయ్యా మీ మాట వింటారయ్యా, మీరు దేవుళ్ళు లాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి మమ్మల్ని అందరినీ రక్షించారు, మా కుటుంబాలు రక్షించబండి, మీ మాట వినిపోతే ఎట్టయ్యా, వింటానయ్యా అందంట. సరే ఆవిడ పిలిస్తే ఆవిడొచ్చి, వదినా నన్ను క్షమించాలి కాళ్ళ మీద పడిందంట. అయ్యో వదినా నువ్వేనా అని చెప్పి ఆవిడ ఏడ్చి ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారు? క్షమాపణ అడిగి వెళ్ళారంట. చూడండి, అది తెచ్చుకొని పెట్టుకోవటం వల్ల ఏమైపోయింది? ఆమెలో దేవుని సన్నిధి ఉందా? దేవుని ఆత్మ ఉందా? నవ్వుతున్నాం కానీ ఎన్ని రకాలుగా ఎన్ని తెచ్చుకొని నీ హృదయంలో పెట్టుకుంటున్నావో, ఎన్నిటిని నీ హృదయంలో ఉంచుకుంటున్నావో. ఒక వస్తువు కాదండి, ఏ మనసుని హృదయంలో ఉంచుకున్నా అది నీకు ఏం చేస్తుంది? నీ సన్నిధి, నీ దేవుని ఆత్మ నీ మీద ఏలుబడి చేయనీదు, పశ్చాత్తాపం రానీదు, కన్నీరు రాదు, ప్రార్థన రాదు, విరిగి నలిగిన హృదయం రాదు, వాక్యం నీలో ఉండదు, వాక్యానుసారంగా నువ్వు జీవించలేవు. పాపం నిన్నేం చేస్తుంది? ఏం చేస్తుందండి? బంధించేస్తుంది. బోంకే గారికి దేవుడు చెప్పాడంట, ఇదిగో ఆఫ్రికా, నైజీరియా ప్రజలు చాలా మంది నశించిపోతున్నారు, ఆ ప్రాంతానికి వెళ్ళవయ్యా, నువ్వు సువార్త చెప్పు. అమ్మో అక్కడికా ప్రభా, నేను అక్కడికి వెళ్ళలేను ప్రభా అంటే, లేదు నువ్వు అక్కడికి వెళ్ళు అని చెప్పి ఆ ప్రజలందరి మీద కూడా రక్తం ప్రోక్షించబడతా ఉందంట. అప్పుడు ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రజలందరి మీద అలా వర్షం పడినట్టుగా రక్తం పడిపోతా ఉందంట. అయితే ప్రభా వెళ్తానని కొంత దూరం నడుచుకుంటానే వెళ్ళారంట ఆ ప్రాంతానికి. వెళ్ళి మొట్టమొదటిగా నడుచుకుంటూ వెళ్ళి ప్రార్థన ప్రారంభించినప్పుడు 5 మనుషులు మాత్రమే వచ్చారంట. ఆయన నిరాశ చెందకుండా ఆయన ఏం చేశారు? సువార్తని ప్రకటించటం మొదలుపెట్టారు, సేవ చేశారు. అనేక వేల మంది, లక్షల మంది మార్పు చెందారు. అనేక ఆత్మలు అక్కడ రక్షించబడ్డారు. చూడండి, దేవుని ఎరగనటువంటి వారు, పాపంలో జీవిస్తున్నటువంటి వారు ఎంతమంది నశించిపోతున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు అందరి కోసం ఆయన ఏం చేశారు? యేసు రక్తం ఏం చేస్తుందండి? ప్రతి వ్యక్తిని కూడా విమోచిస్తుంది. నువ్వు కడుక్కొని శుద్ధిగా పరిశుద్ధంగా జీవించి అగస్టిని ఎలాగో పరిశుద్ధుడైన అగస్టినిగా మార్చబడ్డాడో నిన్ను కూడా దేవుడు అలాగూ చేయగలడు. నీ పాపం నుంచి విడుదలిచ్చే దేవుడైనా, నీ యొక్క పరిస్థితిని మార్చే దేవుడైనా, నీ పనికిరానటువంటి జీవితాన్ని పనికొచ్చేదిగా చేసే దేవుడైనా, నీ పాపముతో నువ్వు నింపబడినప్పుడు నీకు మనశ్శాంతి ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు. యేసు రక్తంలో నువ్వు కడగబడకపోతే నీకు విమోచన, విడుదల, దేవుని రాజ్యాన్ని నువ్వు సంపాదించుకోలేవు. యేసు రక్తము గురించి ఎంత చెప్పినా సరే తక్కువే. చూడండి, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనం. ఇలాగ నాతో చెప్పును, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకునేరే. గొర్రె పిల్ల రక్తములో ఏం చేసుకోవాలండి? నీ మలినమైపోయినటువంటి వస్త్రాన్ని, రక్షణ వస్త్రాన్ని మరలా దేవుని రక్తములో కడుక్కోవాలి, ఉతుక్కోవాలి. వీళ్ళందరూ కూడా పరలోకం వచ్చారు. ఎలా వచ్చారండి? మహాశ్రమల నుండి వచ్చారు. కానీ గొర్రె పిల్ల రక్తములో వారి వస్త్రములను ఉతుక్కొని తెలుపు చేసుకొని వచ్చారు. చూడండి, ఉతుక్కోవాలి. ఉతుక్కుంటున్నావా? రోజు బట్టలు ఉతుక్కుంటున్నావు, అంట్లు తోముకుంటున్నావు, పాసి ఉడుచుకుంటున్నావు. ఒక తల్లి చెప్తా ఉంటుంది, నాకు పని చేసుకుంటూ ఉంటుంది పాప మామి అని చెప్పుద్దామా. నేను పని చేస్తూ ఉంటే బయటికి వెళ్ళినప్పుడు పని చేస్తా కూడా అంట్లు తోముతుంటే, ప్రభా నన్ను కూడా ఇలా కడిగయ్యా, నన్ను కూడా ఇలా ఉతికయ్యా, నన్ను కూడా ఇలా పరిశుద్ధపరిచయ్యా. ఆ పనులు చేస్తానే ప్రార్థన చేసుకుంటూ ఉంటానమ్మా, నాకు సమయం ఉండదు కాబట్టి. యేసయ్య అంటే నీకు అంత ఇష్టమా అంటారమ్మా వాళ్ళు. అవునమ్మా, యేసయ్య గొప్ప దేవుడు అని చెప్తానమ్మా. ఏ ఇంటికి వెళ్ళినా ఏం చేస్తుందంట? నువ్వు చేస్తున్నావు ప్రార్థన, పరిశుద్ధురాలను అయిపోయాను అనుకున్నావా? ఇంకా మురికి లేదనుకుంటున్నావా? ఉన్న మురికిని ఏం చేయాలి? ఏం చేసుకోవాలండి? ప్రతిరోజు ఏం చేస్తున్నావు? వస్త్రాలు ఉతుక్కుంటున్నావా లేదా? వస్త్రాలు ప్రతిరోజు
ఉతుక్కుంటున్నావు. అలాగే నీ హృదయం కూడా ఎక్కడ మచ్చ, డాగు, ముడత, కళంకము మరి ఏది కూడా లేకోకుండా ఏమవ్వాలి చెప్పండి? ఏమవ్వాలి? కడగబడాలి, శుద్ధ అవ్వాలి. నిజంగా ఉచితముగా యేసు రక్తం కొరకు నువ్వు వెల చెల్లించ అవసరం లేదు. ఆయన నీకు ఫ్రీగా, ఆయన నీకు స్వతంత్రతనిచ్చి ఎంతో నీకు ఉచితముగా ఆయన రక్తాన్ని చిందించాడు నీకోసం. కానీ ఆ విలువైన రక్తాన్ని నువ్వు చులకనగా ఎంచుకుంటున్నావా? యేసయ్య ప్రేమ నీకు సులకనైపోయిందా? యేసయ్య త్యాగం నీకు సులకనైపోయిందా? యేసయ్య శ్రమ నీకు సులకనైపోయిందా? ఏదోలే వాక్యం చదివాములే, వచ్చాములే, వెళ్ళాములే అనుకుంటున్నావా? దేవుని కోసం ఒక కట్టడి కలిగిన వ్యక్తిగా, కట్టుబడిన వ్యక్తిగా ఉన్నావా? యేసయ్య నన్ను కొనుక్కున్నాడు, నేను జీవించేది ఇక మీదట ఏమంటున్నాడండి పౌలు గారు? నా కొరకు కాదు, నా కొరకు మరణించి తిరిగి లేచిన వాని కొరకే. పౌలు కూడా ఎలాంటి వాడండి, ఎలాంటి కషాయవాడండి, ఎలాంటి కిరాతకుడండి, ఎలాంటి మనిషి అండి, మనుషుల్ని చంపేసేవాడండి, కఠినుడండి. కానీ యేసయ్య దర్శించినప్పుడు, యేసయ్య కడిగినప్పుడు, పరిశుద్ధపరిచినప్పుడు ఆయన ఎలా మారిపోయాడు? నేను క్రీస్తుని పోలి నడుచుకునిచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. నీ స్వభావం మారిందా? నీ హృదయం మారిందా? నీ మాటలు మారినయా? నీ క్రియలు మారినయా? నువ్వు ప్రతిదినం దేవుని రక్తంలో కడుక్కొని శుద్ధి చేసుకుంటున్నావా? పరిశుద్ధంగా జీవించగలుగుతున్నావా? లేదా దేవుని రక్తాన్ని వ్యర్థపరుస్తూనే ఉన్నావా? అపవాది నీ ప్రార్థన ఏం చేస్తాడంట? అడ్డుకొని వెళ్ళకుండా దేవుని సన్నిధికి, దేవుని కార్యాలు జరగకోకుండానే అయిపోతాయి అంట. వాయుమండల దురాత్మల సమూహం ఏం చేస్తాయంట? నీ ప్రార్థన అడ్డుకుంటే అక్కడ ఆపేస్తాయంట. కానీ నువ్వు వాటిని ఏం చేయాలి? జయించి నీ ప్రార్థన పైకి వెళ్ళేటట్టుగా చేసుకోవాలి. ఎప్పుడు? మనం దేవునికి నమ్మకంగా బ్రతికినప్పుడు, పరిశుద్ధంగా జీవించినప్పుడు, కడగబడినప్పుడు, శుద్ధైనప్పుడు, మనం దేవునికి ఇష్టంగా జీవించినప్పుడు మనం అప్పుడు మాత్రమే వెళ్ళగలుగుతాం. అలాగే ఆయన కూడా ఏం చెప్తున్నారు? నా శరీరం తిని నా రక్తం తాగువాడే నా రాజ్యంలో పాలు పంపులు పొందుకుంటాడు. చూడండి, చాలామంది బల్లారాధనలో పాల్గొకుండా ఉంటారు. ఎందుకు? నేను మంచిగా లేను, సరిగా లేను, అట్టా లేను, ఎట్టా లేను. ఎందుకు ఉండాలి అలా? ఎందుకు ఉండాలి అలా? సరి చేసుకోవాలి, ఉతుక్కోవాలి. యేసు రక్తం నీకు ఇవ్వబడుతుంది కదా, నీకు ఫ్రీగా ఉచితముగా దేవుడు ఇస్తున్నాడు కదా. ఆయన సిలువు చెంతకు ఎందుకు రాకూడదు? మరియ వలె ఆయన పాదాల దగ్గరికి ఎందుకు రాకూడదు? ఎందుకు పశ్చాత్తపడి నీ వస్త్రాన్ని ఉతుక్కోకూడదు? తెలుపు చేసుకోకూడదు? ఎందుకు నువ్వు ముందుకు రాకూడదు? ఎందుకు వెనకబడి ఉండాలి? ఎందుకు ఉండాలి? అలానే ఉంటావా? అలానే వెళ్ళిపోతావా ముందుకి? లేదు, నువ్వేం చేయాలి? ముందుకు రావాలి, ముందుకు రావాలి. మరియ ముందుకు వచ్చి కూర్చుంది. ఎక్కడ కూర్చుంది? ముందుకు వచ్చి ఆయన పాదాల దగ్గర కూర్చుంది. నీకు లేదా ఆశ? ఏదోలే వత్తనాలే అండి, వెళ్తనాలే అండి, ఏదో భక్తి చేస్తున్నానులే అండి. అటు లోకం, ఇటు దేవుడు. అటు కొంచెం పరిశుద్ధత, ఇటు అటు ఇటు కాకుండా రెండు పడవల మీద కాలేసి ఎవరైనా ప్రయాణం చేస్తారండి? చెప్పండి, ప్రయాణం చేయగలరా? సాధ్యమేనా? గమ్యం చేరగలరా? నువ్వు కూడా లోకాన్ని, దేవుని ప్రేమిస్తూ ఉంటే అలాగే అవుతుంది నీ జీవితం. దేవుని కోసం పౌలు గారి వలె నమ్మకంగా బ్రతకడం నేర్చుకో. మెట్టెక్కు, ఇంకా ఎక్కువ, ఇంకా ఎక్కువ. అప్పుడు మెట్లు ఎక్కుతా ఉన్నప్పుడే నీకు అవకాశం వచ్చినప్పుడు ఏం చేయగలుగుతావు? పరలోకం వెళ్ళగలుగుతావు. లేకపోతే ఏమవుద్దండి? ఆ బుద్ధి లేని కన్నికల వల్ల ఎడవబడిన స్థితిలోకి వెళ్ళిపోతావు. చూద్దాంలేండి, చేద్దాంలేండి, వెళ్దాంలేండి, తర్వాత వెళ్దాంలేండి, రేపు చూద్దాంలేండి. రేపు అనే మాటల్లా ఎవరిదో తెలుసా? ఎవరిది? అపవాదిది. దేవుడు నిన్ను దర్శించినప్పుడు నువ్వు పశ్చాత్తాపడుకోకుండా, నీ పాపాన్ని ఒప్పుకోకుండా, నువ్వు కడుక్కోకుండా, నువ్వు వాయిదాలు వేసుకుంటూ నిన్ను ముందుకు తీసుకెళ్లేది ఎవరో తెలుసా? అపవాది. అపవాది మాట వింటావా నువ్వు? దేవుడు నీ కోసం ప్రాణం పెట్టి త్యాగం చేసిన ఆయన మాట వినవా? అపవాది పుకి నువ్వు దాసుడువా? అపవాది నిన్ను నీ కోసం ప్రాణం పెట్టాడా? ఎవరి కోసం బ్రతుకుతున్నావు నువ్వు? ఎవరి కోసం బ్రతుకుతున్నావు? దేవుని కోసం. ఆయన రక్తాన్ని నీ కోసం చిందించి
ఆ శ్రమ అనుకోకుండా, ఆ కష్టం చూసినప్పుడు అమ్మో నేను ఇది చేయలేను అనుకోలేదే దేవుడు. నువ్వెందుకు అనుకుంటున్నావు భక్తి చేయడానికి? అమ్మో ఇది చేయలేను, అక్కడికి వెళ్ళలేను, ఇది చేయలేను, సరి చేసుకోలేను, ఒప్పుకోలేను, తిరిగి చేయలేను అని ఎందుకు అనుకుంటున్నావు? దేవుడు కూడా అలా అనుకుంటే నీకోసం ఈ లోకానికి వచ్చేవాడా? ఆయన ప్రాణం పెట్టేవాడా? చెప్పండి. ఒక ముళ్ళు చూస్తేనే గజగజలాడిపోతావు నువ్వు. ఆ ముళ్ళ కిరీటం తలపై పెట్టి ఒత్తుతే గట్టిగా ఆ శిరస్సుగా ముళ్ళు గుచ్చుకుంటుంటే ఎంత బాధగా ఉంటుందండి? చెప్పండి, ఎంత బాధగా ఉంటుంది? నువ్వు భక్తి చేయడానికి అంత బాధపడితే ప్రభు నీ కోసం గాయపరచబడడానికి బాధపడ్డారు ఆయన. నువ్వు గాయాలు రేపుతూ ఉన్నావు. మా అడ్రస్ LAF బెతెస్దా ప్రార్థనా మందిరం, స్విమ్మింగ్ పూల్ రోడ్, సర్కర్ తోట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్, కృష్ణా డిస్ట్రిక్ట్.